అభిమానించేవాళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానించేవారు నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరూ ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకుండా ఎంపీగా శ్రీనివాస్ వర్మకి కమలం పువ్వు గుర్తు మీద RRR కి ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు పైన ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఒకటే అడుగుతున్నా, మీరు అరాచకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరాకాష్ట అవునా కాదా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక అహంకార అవునా కాదా? ఒక సైకో అవునా కాదా? ఒక విధ్వంసకారుడు అవునా కాదా? ఒక దోపిడీదారుడు అవునా కాదా? అది నచ్చక మన రఘురామకృష్ణరాజు ఒక మాట మాట్లాడాడు, విభేదించాడు. అక్కడి నుంచి ఏం జరిగిందో మీరే చూశారు కదా. నేను అడుగుతున్నా, చరిత్రలో ఎప్పుడు జరగలా ఒక పార్లమెంట్ మెంబర్కి పోలీసులు సిబిసిఐడి అరెస్ట్ చేస్తారు, కస్టడీలో టార్చర్ చేస్తారు, వీడియో పెట్టి సైకో సీఎం ఇంట్లో నుంచి చూస్తాడు. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు? నేను రాత్రంతా మేలుకున్నాను, కోర్టులకేసాము, సుప్రీంకోర్టు తలుపు తట్టాం. ఆయన కాపాడుకునేదానికి ఆ రోజు మేము చేసిన ప్రయత్నం నా కళ్ల ముందర ఇప్పుడు కూడా కనపడొస్తా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో దాడికి ప్రతిరూపమే రఘురామకృష్ణరాజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిలదొక్కున్నాడు, పోరాడాడు, మామూలు పోరాటం కాదు. నేనైతే 5 ఏళ్లు ఇక్కడికి రాకుండా ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి నియోజకవర్గం తిరగనీయకుండా చేశాడంటే మీకు బాధ అనిపించదా తమ్ముళ్ళు? ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. అందుకే బీజేపీ శ్రీనివాస్ వర్మ గారిని ఎంపిక చేస్తే నేను ఒకటే ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయడం కోసమే త్యాగం చేశాడు తమ్ముడు రామరాజు. దాని ఫలితమే రఘురామకృష్ణరాజు గారు ఇక్కడికి వచ్చారు. ఏం తమ్ముళ్ళో మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా? మామూలు కాదు. 3 రోజులే ఎన్నికలు, పోలింగ్ స్టేషన్ దద్దరిల్లిపోవాలి. మళ్ళా ఎండుందని 13వ తారీఖు ఇంట్లో పడుకుంటే ఆ తర్వాత మీ ఇంటికి గొడ్డలు వస్తుంది. కావాలన్నా గొడ్డలు మీ ఇంటికి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. తమ్ముళ్ళు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మీ దగ్గర లాగే జగన్ ఒక జలగా మీ ఆస్తులు, ప్రజా సంపద 1000 రూపాయలు దోచుకున్న దోపిడీదారుడు, బందిపోటు ఈ జగన్మోహనుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? కడాన శ్రమ జీవి తాగి మద్యం, మా మద్యం బాబులు ఇక్కడే ఉన్నారు, 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు? ఇప్పుడు 200 అవునా కాదా? ఎవరు జోబులకు పోతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీకు. అంతా కూడా జే బ్రాండ్ అవునా కాదా? జగ్గుబాయ్ బ్రాండ్ అది తాగితే 1 క్వార్టర్ తాగితే కిక్కివ్వదు, 2 క్వార్టర్లు తాగితే కడుపులో మంట వస్తుంది.
అది జగ్గుబాయ్ బ్రాండ్ స్పెషాలిటీ అవునా కాదా అని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు మీకు అవసరమా అని అడుగుతున్నా. వదిలించుకుంటారా లేదా అని అడుగుతున్నా. తమిళ్లో కుంభకోణాల మీద కుంభకోణాలు. ఇసుక గోదావరి ఇక్కడే ఉంది, దొరుకుతా ఉందా ఇసుక మీకు? నేనున్నప్పుడు ఉచిత ఇసుక ఇచ్చారా లేదా? అప్పుడు 1000 రూపాయలు అయితే ఒక ట్రాక్టర్ మీ ఇంటికి వచ్చేది అవునా కాదా? ఇప్పుడెంత తమ్ముళ్ళు? 5000. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అయ్యో రామచంద్ర అంటూ కడుపు నింపుకోలేకపోయారు. వాళ్ళ పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అడుగుతున్నా, మధ్యలో వేలాది కోట్ల రూపాయలు దోచేశాడు. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేశాడు. మట్టి, భూమి, భూమి లోపల ఉండే భూగర్భ ఖనిజ సంపద, ఆస్తులు అన్ని కొట్టేసిన వ్యక్తి ఈ జలగా జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు తమ్ముళ్ళు మీ భూమి మీద అని అడుగుతున్నా. నేను కొత్తగా ఒక స్కెచ్ చేశాడు. ఇప్పటికే మీరు చూడండి, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీని మీద ఉండాల్సింది రాజముద్ర. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో? నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ భూమి మీది కాదు. మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు అన్నాడు, ఎస్సీ డోర్ డెలివరీ చేశారు, చంపేసి అవునా కాదా? నా బీసీలు అన్నాడు, స్కీములన్నీ క్యాన్సిల్ చేశాడు అవునా కాదా? మీ బిడ్డ అంటున్నాడు, మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ. ఈ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి మీ భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు. నేను అడుగుతున్నా, నేను వస్తానే ఈ పట్టాదారు పాస పుస్తకం మీద రాజముద్ర వేపిస్తా. ప్రభుత్వ ముద్ర ఉంటుంది, వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం చేయమంటారు? దీన్ని చించేయమంటారా? చించేస్తా. ఓకే, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. చెత్త బుట్లో బారేస్తా. తమిళ్లు ఏదైతే నేను చెప్పానో, మీ బిడ్డ మీ భూమి మీద కన్నేశాడని చెప్పాను. మీ భూమి మీది కాదు, మీ భూమి జగన్ది, జలగది. దీనికోసం మీకు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట, రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ ఇస్తాడంట. మీ భూమి తాకట్టు పెట్టి ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటాడంట. అదే మాదిరిగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఒక ఆఫీసర్ని పెట్టి, అది కూడా గుమస్తా, జగన్మోహన్ రెడ్డి గుమస్తాను పెట్టి మీ ఆస్తులన్నీ ఆయన కంట్రోల్లో పెడతాడంట. ఒకవేళ ఎవరైనా మీ భూమి నాదంటే అక్కడి నుంచి డిస్ప్యూట్ పంపించేస్తాడంట. ఇన్ని సంవత్సరాలుగా మీ భూమిని చూసుకున్నారు. అప్పటికి కొంతమంది దొంగలు వచ్చి అక్కడక్కడ కబ్జాలు చేశారు. కొంతమంది వచ్చి రికార్డులు మార్చారు. రికార్డులు మార్చడం ఈ మధ్యనే జరుగుతా ఉంది. ఇప్పుడు ఇతను హోల్సేల్ గా కన్నేశాడు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఎన్నికలైన తర్వాత నేను వార్నింగ్ ఇస్తున్నా మీ అందరికీ, మీరు గాని ఫ్యాన్ గాని తిరిగితే మీ పని గోయిందా గోయిందా. తిరగనిస్తారా అని అడుగుతున్నా. మీ మెడకు ఉరితాడేయాలని ఆలోచించాడు. మీరు చేయాల్సింది ఫ్యాన్ కు ఉరేయాలి, వైసీపీకి ఉరేయాలి. సిద్ధమా తమిళ్లు? ఇప్పుడు ఈ కొత్త చట్టాన్ని
చిత్తుబుట్టలా వారేస్తా. దీన్ని ప్రతి ఒక్క ఇంట్లో గుర్తుపెట్టుకోండి. 1 సెంటు భూమి ఉండేవాళ్ళు, 5 సెంట్ల భూమి ఉండేవాళ్ళు, 5 ఎకరాల భూమి ఉండేవాళ్ళు. మీ భూమి మీది కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేనొస్తానే రెండో సంతకం, మొదటి సంతకం డిఎస్సి మీద, రెండో సంతకం ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తొలి రోజునే చేస్తాను. ఇలాంటి చట్టాన్ని రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి, ఆర్ తగలబెట్టండి. తగలబెట్టి నిరసన తెలియజేయండి. దొంగలు పడ్డారు, పులివెందలు రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఏదైనా అడిగితే గొడ్డలి పంపిస్తారు, పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తారు, భయభ్రాంతులు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒకే విషయానికి వచ్చా. ఇప్పుడు నేను రాకపోయినా మీరు గెలిపిస్తారని నాకు తెలుసు. కానీ ఈ ఎన్నికలు మీరు ఒకటే చూడాలి, న్యాయానికి అన్యాయానికి జరిగే ఎన్నికలివి. అవునా కాదా? ఈరోజు మనందరం చూస్తున్నాం. మనమందరం ఈరోజు ఒక్కసారి చూస్తే తమిళలో పచ్చి మోసగాడు ఈ యొక్క జలగా. అవునా కాదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు. వాస్తవాది చేశాడా? ఓటు అడిగే హక్కుందా ఈ జలగకి? ఇంకొక పక్క మీరు ఒకసారి చూసి సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? అలాంటి వ్యక్తి ఓటు అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జీవనాడి పోలవరాన్ని పూర్తి చేశాడా? గోదావరిలో కలిపేశాడా లేదా? ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? జాబ్ రావాలంటే కూటమి రావాలి.